Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి తెలంగాణ విద్యార్థులకి ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చాయి. తెలంగాణ ఎప్సెట్ ఫైనల్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, కొద్దిమందికి చేంజ్ అయ్యాయి, అప్గ్రేడ్ అయింది. వాళ్ళు పెట్టిన సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కన్నా కొంచెం మంచి కాలేజ్ వచ్చింది. చాలామంది స్టూడెంట్స్కి మాత్రం సేమ్ కాలేజే రిపీట్ అయింది. కొద్దిమంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రాని వాళ్ళకి కొత్త కాలేజెస్ అలాట్ అయ్యాయి. అయినా సరే కొన్ని గవర్నమెంట్ కాలేజీలలో కొన్ని ప్రైవేట్ కాలేజీలలో సీట్లు మిగిలాయి. అవి ఎలా ఫిల్ చేస్తారంటే స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. ఓకే, సో దాని గురించి ఇప్పుడు మీకు ఫైనల్ ఫేజ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మీకు సీట్ క్యాన్సిలేషన్ ఆప్షన్ లేదు. ఇప్పుడు మీరు జాయిన్ అవ్వబోతున్నారు. ఏం చేయాలి సార్, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది నేను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ పాసిబిలిటీస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, సో ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్. ఓకే, ఈ సందర్భాలు ఈ కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు ఏంటి అంటే సెకండ్ ఫేజ్లో మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఫైనల్ ఫేజ్ కూడా అదే కాలేజ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము అనేది డౌట్ కదా. మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ మీరు టీసీ ఇచ్చారు, కొన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ కాలేజ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి, సార్ మాకు సేమ్ కాలేజ్ అలాట్ అయిందని ఒకసారి ఇన్ఫామ్ చేయండి. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు ఒకసారి రండి అంటే పిలిస్తే వెళ్ళండి, ఒకసారి మాట్లాడండి, మాకు ఇదే కాలేజ్ వచ్చింది సార్, నేను ఇదే కాలేజ్లో కంటిన్యూ అవుతా అని. ఇది ఒక కేసు. సెకండ్ ఫేజ్లో ఏ అనే కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో ఒక కాలేజ్, థర్డ్ ఫేజ్లో బి అనే కాలేజ్ వచ్చింది, అప్గ్రేడ్ అయింది. ఒక మంచి మీరు పెట్టిన కాలేజ్ ఒకటి వచ్చింది, మంచి కాలేజ్, కొత్త కాలేజ్ వచ్చింది. కొత్త కాలేజ్ వచ్చింది అంటే పాత కాలేజీతో సంబంధాలన్నీ పోయినట్లే. పాత కాలేజీలో మీ సీటు లేదు, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు కొత్త కాలేజీకి సంబంధించిన అలాట్మెంట్ సెల్ఫ్ రిపోర్ట్ చేస్తారు. ఏదైనా ఫీజు ఎక్కువ కట్టేది ఉంటే కట్టండి, మీకు రిఫండ్ వచ్చేది ఉంటే వస్తుంది. జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటారు, ఫిజికల్ రిపోర్ట్ చేయాలి, కొత్త కాలేజీలో రిపోర్ట్ చేయాలి. కొత్త కాలేజీలో రిపోర్ట్ చేయాలంటే మీ దగ్గర టీసీ ఉండదు కదా, ఆల్రెడీ మీరు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీరు ఇచ్చిన టీసీ, ఒరిజినల్ సర్టిఫికేట్, మీరు ఏమైనా ఫీ పేమెంట్ చేస్తే అది అడగండి ఖచ్చితంగా. సార్ మాకు ఈ కాలేజే లేదు, మీరు ఆ రోజు కట్టమన్నది కట్టాము, ఆ ఫీజు మాకు ఇచ్చేసేయండి, కట్ చేసుకోకుండా మొత్తం ఇచ్చేసేయండి అని మీరు అడగండి. ఓకే, అడిగి అవన్నీ తీసుకొని సబ్మిట్ ఇన్ కొత్త కాలేజ్, బి కాలేజ్లో పోయి సబ్మిట్ చేయాలి, రిపోర్ట్ చేయాలి, ఫిజికల్ రిపోర్ట్. ఆ డేట్స్ అవన్నీ నేను చెప్తాను, మీకు చూపిస్తాను. ఇది ఒక కేసు. నెక్స్ట్, కొద్దిమందికి సెకండ్ ఫేజ్లో ఒక బ్రాంచ్ వచ్చి ఉంటుంది ఈసీ అని. వాళ్ళు ఏం చేశారంటే అదే కాలేజ్లో సిఎస్ఈ పెట్టింటారు. టాప్ కాలేజెస్ ఉంటాయి కదా కొన్ని, సార్ ఈ కాలేజ్ మంచిగా ఉంది సార్, సిబిఐటి బాగుంది, కానీ నాకు ఈసీ వచ్చింది సార్, నాకు సిఎస్ఈ కావాలి సార్ అని అదే కాలేజ్లో సిఎస్ఈకి అప్లై చేశారు. థర్డ్ ఫేజ్లో అదృష్టం బాగుండి వచ్చింది, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవడము, కొద్దిమంది క్యాన్సిల్ చేసుకోవడం అలా. ఇన్ సేమ్ కాలేజ్లో మీకు బ్రాంచ్ చేంజ్ అయ్యి వచ్చింది, మీరే పెట్టుకున్నారు, మీరు పెట్టుకున్న ఆప్షన్ బట్టి. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ సెకండ్ ఫేజ్లో కూడా నేను సిఎస్ఈ ఈసీ ట్రై చేస్తే ఈసీ వచ్చింది, సరే థర్డ్ ఫేజ్లో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశారు, సిఎస్ఈ వచ్చింది. ఇప్పుడు కొత్తది కదా, పాత దాంతో సంబంధం లేదు, ఈసీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ వ్యానిష్ అయిపోయింది, మీకు సిఎస్ఈ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి, న్యూ అలాట్మెంట్ తీసుకోవాలి, సిఎస్ఈ పేరు మీద సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, కాలేజ్ ఫీజు ఏమే ఉంటుంది, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి, పోయి మళ్ళీ కాలేజ్కి అదే కాలేజ్కి వెళ్ళండి, వెళ్ళి సార్ నాకు బ్రాంచ్ చేంజ్ అయింది, సిఎస్ఈ వచ్చిందని చెప్పండి. ఇది ఒక కేసు. నెక్స్ట్, ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో అసలు మీకు సీటే రాలేదు, ఫైనల్ ఫేజ్లో కొత్తగా వచ్చింది, థర్డ్ ఫేజ్లో కొత్తగా వచ్చింది కాలేజ్. వీళ్ళు ఏం చేస్తారు అంటే సేమ్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి, వెబ్సైట్ నుండి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, నాకు ఈ కాలేజ్ ఓకే అని ఫీ పేమెంట్ చేయాలి, మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఎంత వస్తే అంత పే చేయండి, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, జాయినింగ్ రిపోర్ట్ తీసుకోవాలి, వెళ్ళి ఇమ్మీడియట్గా కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయండి, మొత్తం టీసీ, ఒరిజినల్ టీసీ ఇవ్వండి. ఈ కేసెస్. ఇంకా కొద్దిమందికి అసలు సీట్ రాలేదు, ఫైనల్ ఫేజ్ కూడా సీట్ రాలేదు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్లనే, ఎందుకంటే సీట్లు మిగిలాయి. ఫైనల్ ఫేజ్ తర్వాత కూడా కొన్ని కాలేజీలో సీట్లు మిగిలాయి, మీకు సీట్ రాలేదు అంటే మీరు అన్ని కాలేజీలు పెట్టలేదు అని అర్థం. ఓకే, ఫైనల్ ఫేజ్లో సీట్ రాలేదు, వీళ్ళు ఏం చేస్తారు, సార్ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను, సో నేను ఏ కాలేజ్ వచ్చినా వెళ్తా సార్, ఆ తెలంగాణలో ఏ మూలకున్నా నేను వెళ్తా అంటే స్పాట్ కౌన్సిలింగ్లో మీరు అటెండ్ అయితే పాసిబిలిటీ ఉంటుంది. మీరు క్వాలిఫై అయ్యారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే. నాట్ క్వాలిఫైడ్ వాళ్ళకు కూడా స్పాట్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం క్వాలిఫై అయిన వాళ్ళకు ఉంటుంది. అది కూడా మెరిట్ బేస్డ్గానే చూసి ఇస్తారు. ఇవి డిప్ కేసెస్. ఓకే సార్, నేను థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ నేను రిపోర్ట్ చేయట్లేదు సార్,
ఏంటి సార్ సిచ్యువేషన్ అంటే అసలు ఇక నీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, నీకు ఏమంటారు ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోతుంది, నేను అలర్ట్గా మీ ఫీజు ఇస్తాను. ఫైనల్ ఫేజ్ తర్వాత నీకు సీట్ క్యాన్సిల్ చేసే రైట్ లేదు. సో వాళ్ళు ఫీజు మీరు సెకండ్ ఫేజ్లో కట్టిన ఫీజు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే క్యాన్సిలేషన్కి అవకాశమే లేదు కదా. ఇలా ఉంటుంది సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ సీట్ క్యాన్సిలేషన్ నాట్ పాసిబుల్ ఫైనల్ ఫేజ్ తర్వాత. ఇంకొక కేసు కొద్ది మంది కోసం చెప్తున్నా, ఇది మీరు సెకండ్ ఫేజ్లో ఓల్డ్ కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు కట్టారు అనుకుందాం. 1,00,000 రూపాయలు కట్టారు, మీకు వచ్చిన న్యూ కాలేజ్లో 90,000 ఉంది. సార్ నేను పాత కాలేజ్లో 1,00,000 కట్టాను, ఇప్పుడు వచ్చిన కాలేజ్ 90,000 ఉంది, నేను 10,000 ఎక్కువ కట్టినా కదా సార్ అంటే అది రిఫండ్ అవుతుంది మీకు. మీరు ఏ అకౌంట్ నుంచి అయితే పేమెంట్ చేశారో అది రిఫండ్ అవుతుంది. ఇదొకటి. సార్ న్యూ కాలేజ్లో ఎక్కువ ఉంది సార్, 1,65,000 ఉంది, నాకు పాత కాలేజీలో 1,00,000 కట్టాను, ఇప్పుడు కొత్త వచ్చిన దాంట్లో 1,65,000 అంటే నీకు అలాట్మెంట్లో క్లియర్ ఇస్తాడు 65,000 నువ్వు పేమెంట్ చేయాలని. వాళ్ళే చూసుకుంటారు ఇదంతా, ఈ మైనస్ ప్లస్ వాళ్ళే చేస్తారు, ఏం టెన్షన్ లేదు ఇందులో. ఇది ఒక ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు మీకు డేట్స్ చూపించబోతున్నా. అసలు మన జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఓకే, ఇంటర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎప్సెట్ ఎంట్రన్స్ రాసినారు, తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక రౌండ్ 1 ఫస్ట్ ఫేజ్ ఇది కంప్లీట్ అయిపోయింది. మీకు ఫస్ట్ ఫేజ్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, సెకండ్ ఫేజ్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇక ఫైనల్ ఫేజ్. ఈ ఫైనల్ ఫేజ్ గురించి చూడండి. ఫైనల్ ఫేజ్ డేట్ ఎప్పుడు? మనకు 10th ఇక్కడ ఉన్నాము, రిజల్ట్స్ వచ్చింది, ఎస్టర్డే రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇక డేట్ ఇచ్చింది చూడండి. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 10th నుంచి 12th వరకు. 10th నుంచి 12th వరకు మీరు పేమెంట్ చేయడము, సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్లో చేయడం. తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ ఎట్ ది కాలేజ్ ఇన్ కేస్ చేంజ్ బ్రాంచ్ ఆర్ బ్రాంచ్ చేంజ్ అయినా కాలేజ్ చేంజ్ అయినా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 11th నుంచి 13th వరకు. 11th to 13th మధ్యన మీరు వెళ్ళి చేయాల్సింది ఇమ్మీడియట్గా, లేకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది, పెద్ద ఇబ్బంది అవుతుంది. ఓకే, అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ వాళ్ళకి ఎప్పుడు అప్డేట్ చేసుకుంటారు అదంతా అంటే 14th August రోజు. డ్రాప్ అవుట్ ఆర్ క్యాన్సిలేషన్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ తర్వాత మనకు సీట్ క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉండదు. మీకు ఒకవేళ నచ్చని బ్రాంచ్ ఎలా సార్, మాకు నచ్చిన బ్రాంచ్ కోసం ఇదే కాలేజీలో ఎలా చేయాలంటే ఇంటర్నల్ స్లైడింగ్ అని ఉంటుంది. దాని గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను ఒక వీడియోలో. ఓకే, మీకు నచ్చిన బ్రాంచ్ కోసం అని చెప్పేసి. సో ఇంకొక పాయింట్ చెప్తున్నా ఇక్కడ చూద్దాం. ఇక్కడ సెకండ్ ఫేజ్ రూల్స్, ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఏమంటున్నాడు ఇక్కడ? నేను చెప్పిన పాయింట్స్, నేను చెప్పిన అన్ని వెబ్సైట్ నుంచి చూసి చెప్తున్నవే క్లియర్గా. ఇందులో ఏది వెబ్సైట్ చేంజ్ ఉండదు. ఇది ఇక్కడ రూల్స్ ఏమి ఇచ్చారో అవే ఫాలో కావాలి 100%. ఇక చూడండి, డౌన్లోడ్ ది క్యాండిడేట్ ప్రొవిజనల్ అలాట్మెంట్, ఎంటర్ ఆర్ఓసి ఫామ్ నెంబర్, టీజీ వెబ్సైట్, ఆల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, ఇదంతా మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి అలాట్మెంట్ తీసుకోండి. ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయండి. ఓకే, పేమెంట్ చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఆన్లైన్లో మీరు చెయ్యాలి, అడ్మిషన్ నెంబర్ తీసుకోవాలి, జాయినింగ్ రిపోర్టు, రూల్స్ ఇవి. ద క్యాండిడేట్ డస్ నాట్ ఫీజ్ పేమెంట్ చేయకపోయినా, కాలేజీలో రిపోర్ట్ చేయకపోయినా మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మీరు ఒకవేళ పాత కాలేజీలో టీసీ ఇవన్నీ ఇచ్చి ఉంటారు కదా, టీసీ ఒరిజినల్స్ అవన్నీ తీసుకోండి అని చెప్తున్నారు వెరీ క్లియర్గా. తీసుకొని మీరు కొత్త కాలేజీలు ఇవ్వండి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఇచ్చారు చూడండి. కలెక్ట్ యువర్ ఆల్రెడీ సబ్మిటెడ్ ఒరిజినల్ టీసీ ఫ్రమ్ ది సెకండ్ ఫేజ్ అలాటెడ్ కాలేజ్. మీకు సెకండ్ ఫేజ్ అలాటెడ్ అయిన కాలేజ్ నుంచి తీసుకొని కొత్త కాలేజ్లో సబ్మిట్ చేయండి అని చెప్తున్నారు. ఈ రూల్సే నేను మీ దగ్గర డిస్కస్ చేసింది. నెక్స్ట్ ఏంది? ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ సీట్ ఇన్ అదర్ బ్రాంచ్, అదర్ బ్రాంచ్ ఇన్ ద సేమ్ కాలేజ్, వేరే బ్రాంచ్ వచ్చిన సేమ్ కాలేజ్ అయినా సరే ద క్యాండిడేట్ హ్యాస్ టు డౌన్లోడ్ న్యూ అలాట్మెంట్ ఆర్డర్, పే ట్యూషన్ ఫీజ్ ఇఫ్ ఎనీ, సెల్ఫ్ రిపోర్ట్ త్రూ ఆన్లైన్, అంతా చేయాల్సిందే. ఓకే, ఫైనల్ ఫేజ్లో. ఓకే, ఇది కొత్త కాలేజ్ వచ్చినా చేయాల్సిందే. నెక్స్ట్, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్ వన్స్ అగైన్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, వన్స్ అగైన్ ఫైనల్ ఫేజ్ తర్వాత మీకు ఏదైనా కాలేజ్ వస్తే ఫిజికల్ రిపోర్ట్ మళ్ళీ ఒకసారి చేయండి అని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వెళ్ళి మాకు ఇదే కాలేజ్ అలాట్ అయింది, మేము ఇక్కడే కంటిన్యూ అవుతున్నాము అని చెప్పేసి. నెక్స్ట్, హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, సర్టిఫికేట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ ఇవ్వాలి. ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఎట్ ది అలాటెడ్ కాలేజ్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, సర్టిఫికేట్స్ అన్నీ ఒక 5-6 సెట్లు జిరాక్స్ తీసుకోండి. స్కాలర్షిప్ అప్పుడు అప్లికబుల్ యూజ్ అవుతుంది. కొద్దిమంది బస్ పాస్కి చాలా చిన్న దానికి అవసరం అవుతుంటుంది. నా మాటిని ఒక 6-7 సెట్స్ తీసి పెట్టుకోండి అన్ని సర్టిఫికేట్స్.
ఫొటోస్ కూడా ఒక 30-40 తీసి పెట్టుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ మీదే అని చెప్పాను కదా, అది మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఒకటి ఫిక్స్డ్గా పెట్టుకోండి. ప్రతి దానికి వాళ్ళు ఫోన్ నెంబర్ అడుగుతారు, మెయిల్ ఐడి అడుగుతారు, ఓకేనా, అడుగుతారు కాబట్టి అది ఒకటి ఫిక్స్డ్గా పెట్టుకోండి. అన్నీ ఒక ఫైల్ మెయింటైన్ చేయండి కొద్ది రోజుల వరకు. అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఎగ్జామ్ స్టార్ట్ అయినంత వరకు మీరు మీ దగ్గర అన్ని సెట్స్ జిరాక్స్ కాపీలు పెట్టుకోండి. ఓకే, యూజ్ అవుతుంది. ప్రతిదానికి అదే అడుగుతారు. డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్. ఫైనల్ ఫేజ్ తర్వాత డ్రాప్ క్యాన్సిలేషన్ అనేది ఉండదు. ఓకే, ఇంకొక పాయింట్ చెప్పబోతుంది. ఇక్కడ కొద్దిమందికి సీట్ రాలేదు కదా, స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి. స్పాట్ అడ్మిషన్స్ అది ఎప్పుడు ఇస్తారు సార్? స్పాట్ అడ్మిషన్ అంటే ద స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ టు బీఈ బీటెక్ ఫార్మసీ కోర్సెస్ ఇన్ యూనివర్సిటీ అండ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ అండ్ బీ ఫార్మసీ కాలేజెస్ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. ఎప్పుడు పెడతారు అంటే August 23 ఆన్ ఆర్ బిఫోర్ August 23కి పెడతారు స్పాట్గా, దీని గురించి స్పాట్గా అడ్మిషన్స్ గురించి. అయితే ఇక్కడ ఫర్దర్ ఇంకొక పాయింట్ ఇచ్చారు ఇక్కడ, further leftover vacancies if any shall be handed over the colleges to be under spot admissions for qualified or not qualified students ఇద్దరికి who did not secure admission. మనం ఏమనుకుంటాం సార్, నాట్ క్వాలిఫైడ్ అయితే అసలు సీటే రాదు కదా అని. ఇక్కడ ఇచ్చారు చూడండి, which TG website qualified not qualified candidates who did not secure admissions elsewhere shall only be permitted. First preference will be given to TG website qualified candidates and leftover vacancies if any shall be filled by TG website not qualified candidates as per the guidelines laid down in admission GOs guidelines issued by the convener from the time to time. అంటే మనం సీట్ కావాలి ఏదో ఒక కాలేజీలో అంటే మీకు అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఇది ఇన్ఫర్మేషన్ చాలా చాలా ముఖ్యం. ఇంకొకటి, మీరు నెక్స్ట్ సార్ నాకు నచ్చిన బ్రాంచ్ రాలేదు సార్, నాకు ఈ కాలేజీలో కొత్త వేరే బ్రాంచ్ కావాలి అంటే ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ స్లైడింగ్లో మీరు అప్లై చేసుకోవాలి. మళ్ళీ మీకు అదే కాలేజీలో ఉంటేనే ఇస్తారు అది. దాని గురించి నేను మీకు ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇంటర్నల్ స్లైడింగ్ గురించి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఇన్ఫర్మేషన్. సో మీరు ఇమ్మీడియట్గా ఫైనల్ ఫేజ్లో తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. సార్ మేము కొద్దిమంది సీసాప్లో పార్టిసిపేట్ చేస్తున్నాం సార్, ఫస్ట్ రౌండ్లో నాకు కాలేజ్ వచ్చింది. కొద్దిమంది డౌట్, నాకు సీసాప్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చినది, ఫస్ట్ రౌండ్లో కాలేజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, మీకు ఒకవేళ ఆ కాలేజ్ కనుక చాలా మంచి అనిపించి NIT చాలా బ్రాండెడ్ కాలేజ్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వండి. వీళ్ళ దగ్గర నుంచి టీసీ ఎలాగోలాగో తీసుకోవచ్చు. సార్ మాకు ఈ ఫీజు అని అంటే మీరు వెళ్ళి JNT వాళ్ళ దగ్గర ఒకసారి అడగండి క్లియర్గా, ఇది సిచ్యువేషన్. వాళ్ళ ముందర 2 చూపెట్టండి, ఏదైనా మార్గం చూపిస్తారేమో చూద్దాం. రూల్స్ ప్రకారం అయితే క్యాన్సిలేషన్ లేదు. అది బ్రాండ్ అనుకుంటే ఇక్కడ కట్టిన ఫీజు వదులుకున్నా సరే కానీ ఆ బ్రాండ్ని మాత్రం వదులుకోకండి. లైఫ్ టైం బ్రాండ్ అది మీకు సీసాప్లో వస్తే. లేదు సార్ నాకు సీసాప్ ఫస్ట్ రౌండ్లో రాలేదు, సెకండ్ రౌండ్లో నాకు వస్తుందేమో, నేను ఏం చేయాలంటే ఇక్కడ రిపోర్ట్ చేయండి. ఫస్ట్ సేఫ్ జోన్ కోసం ఇక్కడ రిపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మిగిలితే స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉన్నాయి. లేదంటే దీన్ని డిప్లొమా వాళ్ళకు బీటెక్ సెకండ్ ఇయర్లోనే ఈ సీట్స్ ఫిల్ చేస్తారు. మీరేం చేయండి, సీసాప్ సెకండ్ రౌండ్ చూడండి. అక్కడ ఏదైనా బ్రాండెడ్ కాలేజ్ వచ్చి మీకు వెళ్ళాలి అనిపిస్తే అక్కడికి వెళ్ళండి ఆలోచించకుండా. ఇక్కడ ఏదైనా ఫీజు 50,000 60,000 లాస్ అవ్వాల్సి వస్తుంది అన్న నేనైతే ప్రిఫర్ చేస్తాను. బ్రాండ్ ఇంపార్టెంట్, బ్రాంచ్ నీకు నచ్చిన బ్రాంచ్ ఇంపార్టెంట్. ఆ బ్రాంచ్ని బ్రాండ్ కాలేజీలో NIT IIIT అలాంటి కాలేజ్ మంచి కాలేజీలో వస్తుంది అంటే అది మాత్రం వదులుకోకండి. ఓకే, ఇక్కడ సార్ మరి మనీ వదులుకోవాల్సి వస్తుంది కదా, ఇక్కడ వీళ్ళు ఇవ్వట్లేదు కదా అంటే నీకు అక్కడ దొరికే ఫెసిలిటీస్ ఇక్కడ దొరకవు అంత ఈజీగా. కాబట్టి దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఇబ్బంది అయినా సరే అనేది నా సజెషన్. ఇది ఒకసారి మీరు ఆలోచించుకోండి దాన్ని. సో సీసాప్లో బ్రాండెడ్ కాలేజ్ వస్తే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అక్కడ రాలేదు అంటే ఇమ్మీడియట్గా ఇక్కడైతే రిపోర్ట్ చేసి ఈ కాలేజ్లో సీట్ని కన్ఫర్మేషన్ చేసుకోండి. ఇదండి సజెషన్. ఓకేనా, నెక్స్ట్ ఈ సీసాప్ రౌండ్ 2 రిజల్ట్స్ని బట్టి ఇంకా మీ డౌట్స్ని బట్టి నేను మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, ఫైనల్ ఫేజ్ చాలామంది కాలేజెస్ ఫిక్స్ చేసుకున్నారు, కొత్త కాలేజీలో ఎంటర్ అవ్వబోతున్నారు. కాన్ఫిడెంట్గా హ్యాపీగా చాలా కాన్ఫిడెంట్గా నర్వస్ ఫీల్ కాకుండా ధైర్యంగా ఎంటర్ అవ్వండి. మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని, ఇటువంటి కెరీర్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏ డిసిజన్ తీసుకుంటే బెటర్, CSE ఫ్యూచర్ ఎలా ఉంది, ఇలాంటి కెరీర్ గైడెన్స్ అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో క్లాసెస్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీ జూనియర్స్కి సజెస్ట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.